హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏబీ పథకాల అవర్ ఛానల్. ఈరోజు మనం జూలైలో మొదలైపోయేటువంటి పథకాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అవేంటనేది నేను తెలియజేస్తాను. జూలై నెలలో పథకాలు 1వ తేదీన డబుల్ పెన్షన్ అయితే వీరికి ఇవ్వబోతున్నారు. అది ఎవరికనే విషయాన్ని నేను తెలియజేస్తాను. అలాగే 5వ తారీఖున మనకైతే 13,000 రూపాయలు మన తల్లి వందనం పథకం 2వ విడత అయితే ఇవ్వబోతున్నారు. ఆ విషయాన్ని కూడా నేను పూర్తిగా తెలియజేస్తాను. తల్లికి వందనం పథకం అమౌంట్ పడాలన్నా కూడా ఎవరికి పడతాయి, ఈ 2వ విడత ఎలా ఎవరికి పడతాయనే విషయాన్ని నేనైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ అయితే చేయడానికి మన ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని పూర్తిగా తెలియజేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. రేషన్ కార్డు సంబంధించిన విషయాలనే సరే, అలాగే మన ఏపీ పథకాల గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీకు నేను క్లుప్తంగా అన్నీ తెలియజేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు రేషన్ కార్డులో ఏ అప్లికేషన్ రాయాలనే విషయాన్ని అయితే అన్ని విధాలుగా మీకు మనం వీడియో చేసి ఛానల్లో అయితే పెట్టుకుంది, మీరు విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మనం అయితే పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వివరాల ప్రకారం ఏంటంటే జూలై నెలలో పథకాలకు సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా మీకు నేను తెలియజేస్తాను. జూలై నెలలో ఉన్నటువంటి ఇవ్వాల్సిన డబల్ పెన్షన్ ఎవరికైతే ఇస్తారనేది అయితే సోషల్ పెన్షన్లకి సంబంధించిన అయితే ఒక సమాచారం అయితే మనకైతే ఉంది. సోషల్ పెన్షన్ అయితే ఈ నెల 12వ తారీఖున ఇవ్వాల్సింది. అంటే భర్త తీసుకున్న పెన్షన్ను భర్త చనిపోతే ఆ భార్యకి షిఫ్ట్ చేసే పెన్షన్నే సోషల్ పెన్షన్ నామకరణం చేసి మనకైతే ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం అయితే దాన్ని ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 2023 నుంచి డిసెంబర్ నుంచి ఎవరైతే అప్లై చేసుకుని అయితే ఉన్నారో, అంటే గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కలిపి దాదాపుగా 70,000 పెన్షన్ల దాకా ఇవ్వడానికి అయితే రాష్ట్రం మొత్తం కూడా మన ప్రభుత్వం అయితే రంగం అయితే సిద్ధం చేసింది. ఈ నెల 12వ తారీఖున అయితే ఇవ్వడానికైతే ఆ ఆలోచన అయితే చేసింది. కానీ అనివార్య కారణాల వల్ల, అంటే ఈ తల్లికి వందనం పథకం ఈ పథకాలన్నీ అమలు చేసే దిశగా దీన్ని కొంచెం డిలే అవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా కొన్ని ఈ లిస్టు కూడా రావడానికి కూడా మన సచివాలయం నుంచి కొన్ని సచివాలయం నుంచి కూడా లిస్టు రావడం లేట్ అయినందువల్ల ఈ పెన్షన్లు ఇవ్వడానికి కూడా లేటు జరగడం జరిగింది. అలాగే వాయిదా వేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ సచివాలయం ఈ పెన్షన్ ఈ లిస్ట్ అంతా తయారు చేసి ఆల్రెడీ వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించినట్టు అప్లై చేసుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అప్లికేషన్, అంటే వాళ్ళకి ఒక ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఎలిజిబుల్ అయినారు, మీకు పెన్షన్ ఇస్తారనేసి కూడా వాళ్ళకి ఇవ్వడం అయితే కూడా జరుగుతుందనేసి మన ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి వీళ్ళకి జూలై 1వ తారీఖున ఈ నెలది ఆ నెలది కలిపి 2 నెలలు కలిపి అయితే డబల్ పెన్షన్ అయితే ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. ఇది విశ్వసనీయ సమాచారం అయితే మనకైతే తెలియజేశారు. అయితే ఇది ప్రత్యేక ప్రకటన అయితే మనకి ఇంకా తెలియలేదు. దాని పూర్తిగా అయితే వివరాలు అయితే మనకు త్వరలో తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక పెన్షన్లు అయితే వీళ్ళకైతే స్పోర్ట్స్ పెన్షన్లు అయితే వీళ్ళకి 1వ తారీఖున యథాప్రకారంగా ఇవ్వడానికైతే మామూలుగా 1వ తారీఖునే పంచేదానికైతే మన ప్రభుత్వం అయితే రంగం అయితే సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ 12వ తారీఖున ఈ నెల 12వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లని ఈ నెలది వచ్చే నెలది 2 నెలలు కలిపి అయితే ఇవ్వడానికైతే మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకం అలాగే ఈ సచివాలయం నుంచి సరైన సమాచారం లిస్టు సరిగా రాక ప్రభుత్వం కొంచెం డిలే అవ్వడం జరిగింది అనివార్య కారణాల వల్ల. కాబట్టి వీళ్ళకి 1వ తారీఖున డబుల్ పెన్షన్ అయితే ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఈ విషయాలను కూడా మనకైతే పూర్తిగా సమాచారం తెలియాల్సింది ఫ్రెండ్స్. తెలియజేస్తాను మీకు తెలిసిన వెంటనే. ఇంకపోతే ఇక 5వ తారీఖున 13,000 విషయాన్ని అయితే మీకు నేను తెలియజేశాను. దాని గురించి కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే 10th పూర్తయిపోయి ఇంటర్కి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 5వ తారీఖున అయితే 13,000 రూపాయలు తల్లికి వందనం పథకాన్ని అయితే స్టూడెంట్ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి మన ప్రభుత్వం ఈసారి సలహాలు అయితే చేస్తుంది. తల్లి ఖాతాలో లేకుండా స్టూడెంట్లకి కొత్త అకౌంట్ చేసుకోండి, అలాగే పోస్టల్ అకౌంట్ అయినా చేసుకోండి అనేసి ప్రభుత్వం సచివాలయం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ అలా చేసుకోవడం, అలాగే జాయింట్ అకౌంట్లు అయినా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఈసారి స్టూడెంట్ అకౌంట్లు వేయడానికి అయితే మన ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేస్తుంది. కాబట్టి ఎవరైతే 10th అయిపోయి ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇప్పుడు డబ్బులు పడలేదు. వాళ్ళకి వచ్చేసి ఈ నెల 30వ తారీఖు కల్లా వాళ్ళ లిస్టు ఆన్లైన్లో ఎక్కించి లిస్ట్ రెడీ చేసి వాళ్ళ లిస్టుని వాళ్ళకి సచివాలయం పంపించడం జరుగుతుంది. అలాగే 5వ తారీఖున జూలై 5వ తారీఖు నుంచి వీళ్ళకి అమౌంట్ అయితే పడడం అకౌంట్లో జమ అవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ పడలేదో ఈ 12వ తారీఖు నుంచి ఎవరికైతే తల్లికి వందనం అనేది పడలేదో ఈ తల్లికి వందనం పథకం ఇప్పుడు ఈ ఊరికి పడలేదు వాళ్ళు గ్రీవెన్స్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు కూడా 5వ తారీఖున అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా జూలై 5వ తారీఖున వీళ్ళకి డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట.
కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వాలనేది వాళ్ళు త్వరగా జాయిన్ అయిపోయేస్తే వాళ్ళు తల్లికి వందనం అనేది ఆ కాలేజీలో అప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళకి మార్క్ లిస్ట్ మెమో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మార్క్ లిస్ట్ ఒరిజినల్ ఇంతలోకి రాదు కాబట్టి మార్క్ లిస్ట్ మెమో అనేది స్కూల్లోనే ఇస్తారు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని హెచ్ఎం దగ్గర సంతకం పెట్టించి వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా జమ వాళ్ళకి కాలేజీలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవి మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ తల్లికి వందనం అనేది అప్లై చేయడం జరుగుతుంది. అది కూడా 30వ తారీఖు లోపల మీరు జాయిన్ అయితే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి తల్లికి వందనం పథకం 5వ తారీఖున జూలైలో పడుతుంది. అలాగే ఎవరైతే ఈ నెలలో అమౌంట్ పడలేదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు గ్రీవెన్స్లు అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకి జూలైలో 5వ తారీఖున వాళ్ళకి కూడా 5వ తారీఖు పైన వాళ్ళకి కూడా జమవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రెండు క్లారిటీ అయితే అయింది. ఇక స్మార్ట్ రేషన్ కార్డుల గురించి మనం అయితే ప్రస్తావించవలసిన విషయం అయితే ఉంది. ఎందుకంటే స్మార్ట్ రేషన్ కార్డులు ఈ నెల పంచాల్సిన విషయాన్ని కూడా మనకైతే వాయిదా జరగదు. ఎందుకంటే కొంతమంది చాలా వరకు ఇంకా ఈకేవైసీ పెండింగ్ అనేది చాలా వరకు మన రాష్ట్రంలో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈకేవైసీ చేసుకునేందుకు ముందుకు రాకపోవడం వల్ల ప్రభుత్వం అయితే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అనేది సమాచారాన్ని అయితే సచివాలయాల ద్వారా సేకరించడం జరుగుతుంది. వీళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగుల లేకపోతే అసలు వేరే రాష్ట్రంలో ఉన్నారా, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని తెలిసి వీళ్ళకి రద్దు చేయాలా రేషన్ కార్డు, లేకపోతే వీళ్ళు ఓన్లీ పథకాల కోసం మాత్రం రేషన్ కార్డులు తీసుకున్నారు అనే విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించిన వాళ్ళు సచివాలయం ద్వారా సేకరించడానికైతే జరుగుతుందన్నమాట. కాబట్టి వీళ్ళు ఈకేవైసీని పూర్తి చేసుకోకపోతే వీళ్ళకి రేషన్ కార్డు కట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే ఈకేవైసీ అనేది పెండింగ్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈకేవైసీ పెండింగ్ ఎలా ఉంది, ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే విషయాలు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టినాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, అంతేకాకుండా జూలై నెలలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడానికైతే మన ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. అది ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని అయితే మనకు ప్రభుత్వం ఇంకా కూడా తెలియజేయలేదు ఫ్రెండ్స్. అయితే జూలైలో అయితే ఇవ్వడానికైతే ఎవరైతే అప్లై చేసుకుని అయితే ఉన్నారో జూలైలో వాళ్ళకి, జూన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే జూలైలో స్మార్ట్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది స్ప్లిట్టింగ్ యాడింగ్ చేసుకునేసి వాళ్ళని యాడింగ్ అయిపోతే కూడా వాళ్ళకైతే ఆ రేషన్ కార్డులో పేర్లు వచ్చేస్తే వాళ్ళకు కూడా రేషన్ పంపిణీ అయితే మన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది 1వ తారీఖున. ఇది రేషన్ కార్డులో కొన్ని మార్పులు అయితే జరగడం జరుగుతుంది. అంతేకాకుండా మనం రేషన్ కార్డు దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జూలై నుంచి ఈ నెల నుంచి కూడా మనకి ఎవరైతే వికలాంగులు, వృద్ధాప్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటికి రేషన్ దుకాణం ఉన్నటువంటి వాళ్ళే ఇంటికి తెచ్చివ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఇంటింటికి ఇచ్చి అది రేషన్ షాపు ద్వారా ఇస్తారా లేదా సచివాలయం ద్వారా ఇస్తారా అనేది తెలియజేయలేదు. అది ఇచ్చేటప్పుడు ఈకేవైసీ కొత్త రేషన్ కార్డులు ఈకేవైసీ చేసి మరీ తర్వాత ఈకేవైసీ చేసి మరీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడానికి మన ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నేను తెలియజేసినటువంటి సమాచారం. జూలై నెలలో మనకి కావాల్సినటువంటి పథకాలు అయితే రావాల్సిన పథకాలు అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కావాల్సినటువంటి సమాచారాలని మన ఛానల్లో ఉన్న పథకాలకు సంబంధించినటువంటి మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్ ఫ్రెండ్స్.